కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ, క్వాంటమ్ వాలీ అమరావతిపై చర్చ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. రాజధాని నిర్మాణ పనులపై చంద్రబాబు సమీక్ష, పరుగులు పెట్టించాలని సీఎం ఆదేశం, 6 నెలల్లో మొదలు పెడతామని సంస్థల ప్రతినిధులు. జేపీ నడ్డాతో రేవంత్ సమావేశం, రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని విన్నపం, పీయూష్ గోయల్ ను కలిసిన సీఎం. ఇవాళ చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన, మామిడి మార్కెట్ సందర్శన, 500 మందికి మాత్రమే పోలీసుల అనుమతి. ఇవాళ ప్రజాభవన్ లో ఉత్తమ్ ప్రెస్ మీట్, కృష్ణా జిల్లాల మళ్లింపు, తుమ్మిడిహట్టిపై ప్రెజెంటేషన్, వాటర్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ నివేదికల వివరణ. ప్రసన్న వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు, మహిళలను అవమానించడం వైసీపీ డిఎన్ఏలోనే ఉంది, చట్టపరంగా కఠిన చర్యలుంటాయన్న సీఎం. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో మాజీ ఆర్టీఓ అరెస్ట్, తిరుపతిలో అదుపులోకి తీసుకున్న సిఐడి, ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్ట్. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం డిజైన్లపై మంత్రి నారాయణ సమీక్ష, 10 నమూనాలు సిద్ధం చేయాలని సూచన. బీసీల రిజర్వేషన్లు పెంచుతామన్నారు, కేంద్రానికి బిల్లు పంపి చేతులు దులుపుకున్నారు, కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న బీఆర్ఎస్ నేతలు. ఇవాళ సింహాచలంలో గిరి ప్రదక్షిణ, అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు. రుణాల విషయంలో గగ్గోలు పెడుతున్నారు, ఆటంకాల వెనుక జగన్ బుగ్గన ఉన్నారన్న పయ్యావుల, రాజద్రోహం కేసు పెట్టాలన్న మంత్రి. ముద్రగడ వారసుల మధ్య వైరం, ప్రతిపాడులో యాక్టివ్ అవుతున్న క్రాంతి, క్యాడర్ ని బెదిరిస్తే ఊరుకోమని అన్నకు హెచ్చరిక. మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేసిన అధ్యక్షుడు లులా, భారతీయులకు గర్వకారణమన్న ప్రధాని. టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెన్షన్, అన్యమత ప్రార్థనల్లో పాల్గొన్నట్టు గుర్తింపు, విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు. బీహార్లో బీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళన, పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్, సీఎం ఇంటి ముట్టడికి యత్నం. ఒడిషా నుంచి రంగారెడ్డికి గంజాయి, 4గురిని అరెస్ట్ చేసిన మోకిలా పోలీసులు, 37 కిలోల గంజాయి స్వాధీనం. ఇవాళ భారత్ బంద్ కు కార్మిక సంఘాల పిలుపు, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమ్మె, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్. ముంబైలో ఎంఎన్ఎస్ కార్యకర్తల భారీ ర్యాలీ, హిందీకి వ్యతిరేకంగా ఆందోళన, అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు. యూపీలో చంగూర్ బాబా ఆస్తులపై బుల్డోజర్, ఒకప్పుడు రాళ్లు ఉంగరాలమ్ముకున్న జమాలుద్దీన్ బాబాగా చలామణి అవుతూ 100 కోట్ల సంపాదన. బీహార్ సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% కోటా, ఎన్నికల వేళ మహిళలకు నితీష్ వరాలు.